హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవెల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ చీజ్ మ్యాగీని ఎప్పుడు ఒకే రకంగా తినాలి అంటే నాకు కొంచెం బోర్ కొడుతుంది. అందుకే వెజిటేబుల్స్ లేకుండా చాలా టైప్స్ ఆఫ్ వర్షన్స్ని ట్రై చేస్తూ ఉంటా. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ వర్షన్స్ ఈ చీజ్ మ్యాగీ. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ మీరు తీసుకునే మ్యాగీ ప్యాకెట్స్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 ప్యాక్ ఇప్పి మ్యాగీని యూజ్ చేస్తున్నాను. వాటర్ బాగా మరిగే వరకు వెయిట్ చేయాలి. వన్స్ వాటర్ ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మ్యాగీని యాడ్ చేసుకొని ఒక 50% కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఒక స్లైస్ చీజ్ని యాడ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం చెడ్డర్ చీజ్ కానీ కోల్బీ చీజ్ కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. మోజరెల్లా చీజ్ అస్సలు యూజ్ చేయకండి. సో ఈ విధంగా ఒక్కసారి కలుపుకున్నాము అంటే చీజ్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకోండి. ఆల్రెడీ చీజ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి అదే ఈ రెసిపీకి సరిపోతుంది. ఎక్స్ట్రాగా సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ స్పైసెస్ అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత మ్యాగీని 90% వరకు కుక్ అవ్వనివ్వాలి. వన్స్ మ్యాగీ ఈ స్టేజ్కి వచ్చిందంటే ఇప్పుడు ఇందులో మరొక స్లైస్ చీజ్ని యాడ్ చేసుకోండి. తర్వాత పైనుంచి మనకి మ్యాగీ ప్యాకెట్లో వచ్చిన టేస్ట్ మేకర్ని యాడ్ చేసుకోండి. లాస్ట్లో మీకు ఇష్టం ఉంటే కొంచెం ఆరిగానో కానీ మిక్స్డ్ డ్రై హర్బ్స్ని కానీ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మొత్తాన్ని మరొక్కసారి కలుపుకొని వేడిగా సర్వ్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన చీజ్ మ్యాగీ రెడీ. దీనిని ఒక్కసారి టేస్ట్ చేశారు అంటే మళ్ళీ చేసుకొని తింటారు. ఆల్రెడీ వెసీ ప్యారడైజ్ మీ ముందుకి చీజీ బటో మ్యాగీ రెసిపీని తీసుకొచ్చింది. ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వర్షన్స్ ఆఫ్ మ్యాగీ రెసిపీస్ని మీ ముందుకి తీసుకొస్తాను. ఇంతకీ చీజ్ మ్యాగీ రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. Stay tuned for more interesting recipes. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.